ఉప్పల్ బాలుకి అన్యాయం జరిగిందని ఇంటర్నెట్ మొత్తం కూడా రచ్చ రచ్చ అవుతుంది. అగ్ని పరీక్ష 1 అయితే నేనైతే ఇప్పుడే చూశాను. సో నా అయితే ఒపీనియన్ అయితే ఖచ్చితంగా చెప్తాను. బట్ మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉప్పల్ బాలుకి అన్యాయం చేశారా చేయలేదా, జడ్జెస్ ఏ విధంగా ఉంటే బాగుండేది ఉప్పల్ బాలు విషయంలో నేనైతే చెప్తాను. మీ ఒపీనియన్ అయితే ఫస్ట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ కంటెస్టెంట్స్ని చూసిన తర్వాత నాకు అనిపించిన ఒక రీజన్ ఏం తెలుసా, అరే వీళ్ళకంటే చాలామంది బెటర్ పీపుల్ ఉన్నారు మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ, చాలామంది అప్లై చేసినట్టు లిస్ట్లో కనిపించినది. నేను ఫస్ట్ కొంతమంది ఎవరినైతే వచ్చినారో అందరినీ చూస్తే కామెడీగా అనిపించింది. అరే వీళ్ళు ఇక్కడ దాకా ఎట్లా వచ్చినారా, అంటే లాస్ట్ స్టేజ్కి మనకి అగ్ని పరీక్షకి 70 పీపుల్ని ఎవరు ఇంటర్వ్యూ చేసి లాస్ట్ 15 సెలెక్ట్ చేస్తారు కదా, ఇక్కడ దాకా ఎట్లా వచ్చినారు, వీళ్ళకంటే బెటర్ పీపుల్ ఇంకా ఉన్నారు సామాన్యులు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనిపించింది. సో ఈ లిస్ట్లో ఎవరెవరు వచ్చినారు ఎవరు ఏందనేది అయితే మనం క్లియర్ కట్గా మాట్లాడదాం. సో ఈ వీడియోలో ఏముంటుందంటే ఎవరు ఎందుకు సెలెక్ట్ అయ్యారు, ఎవరు ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అని అయితే ఫస్ట్ అయితే మాట్లాడతాను. సో నా ఒపీనియన్ చెప్తాను, దాని తర్వాత ఎవరు వచ్చారు ఏంటిది ఉప్పల్ బాలు గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఉప్పల్ బాలు గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. నాకైతే చూసినప్పుడు చాలా చాలా బాధ అయింది. ఎందుకంటే మనం ఉప్పల్ బాలుని రిజెక్ట్ చేసిన రీజన్ నాకు నచ్చలేదు. ఏ విధంగా ఉప్పల్ బాలుతోటి మాట్లాడిన విధానం కూడా నాకు అస్సలు నచ్చలేదు. మీరు ఉప్పల్ బాలు ఏమని చెప్పినారు, నవదీప్ అయితే క్లియర్ కట్గా చెప్పినాడు ఈ చిల్లర కామెడీ ఇట్లా అన్నట్టు ఇవన్నీ కూడా మాట్లాడింది నవదీప్. అవన్నీ కూడా మీరు ఫస్ట్ స్టేజ్లో చూసుకోవాలి కదా. ఈ విధంగా ఉప్పల్ బాలు అప్లై చేసిందంటే మీరు అప్పుడే పంపించేస్తే అయిపోయేది. బట్ ఫైనల్ స్టేజ్ వరకు సెలెక్ట్ చేసిన చిల్లరగాడేవాడు, అంతే కదా. అంటే బిగ్ బాస్ టీం ఏదైతే ఉందో కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేయలేదు అనేది అయితే ఖచ్చితంగా నవదీప్ వర్షన్లో అయితే ఉంది కదా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి చాలామంది రియాక్ట్ అవుతున్నారు ఉప్పల్ బాలుని సెలెక్ట్ చేయలేదని. బట్ నాకైతే మీరు చూసే నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, మీరు చెప్పిన రీజన్స్ వచ్చేసి మీరు అప్పుడు వీడియోలు తీసినారు, ఇట్లాంటి చిల్లర వీడియోలు తీసినారని ఎంత అంటే దారుణంగా మాట్లాడినట్టు అనిపించింది. అంటే చులకన చేసి ఉప్పల్ బాలుని మాట్లాడినట్టు అయితే అనిపించింది. అంటే మీరు రిజెక్ట్ చేసినందుకు బాధ లేదు, బట్ ఏ విధంగా ఉప్పల్ బాలుని ట్రీట్ చేసినారో స్టేజ్ మీద అదే బాధ కలిగించింది నాకైతే. అట్లా చేసి ఉండాల్సి, అంటే మీరు ఏమైనా టాస్క్లు పెట్టి బాలు నువ్వు ఈ ప్రోగ్రామ్కి అంటే నువ్వు కరెక్ట్ పర్సన్ కాదనిపిస్తుందని రిజెక్ట్ చేసి ఉంటే ఉప్పల్ బాలు కూడా సైలెంట్ ఉండేటోడు, చాలామంది కూడా సైలెంట్ ఉండేటోళ్ళు. బట్ ఇప్పుడు పబ్లిక్ మొత్తం ఎందుకు రియాక్ట్ అవుతుందంటే మీరు చులకనగా చూసినారు అందుకనే రియాక్ట్ అవుతుంది. బట్ ఉప్పల్ బాలు కూడా స్టేజ్ మీద ఒక్క మాట కూడా దొరలలేదు. అంటే తన కష్టాన్ని చెప్పుకున్నాడు, తను ఎందుకు రీల్స్ చేసిండని చెప్పిండు. సో అట్లీస్ట్ దానికన్నా వాల్యూ ఇచ్చి ఉండాల్సింది. బట్ అభిజిత్ అయితే నువ్వు మాట్లాడిందంతా జెన్యూన్గా అనిపిస్తుంది అని చెప్పి రెడ్ ఇచ్చిండు. నాకు అది కూడా కొంచెం, అంటే అభిజిత్ కొంచెం సాఫ్ట్గా మాట్లాడిండు, ఒక్క ముక్కలో తను ఏమనుకుంటాడో అది అభిజిత్ అయితే చెప్పేస్తాడు, బాగానే అనిపించింది. బట్ కొంచెం నవదీప్ చూసుకొని మాట్లాడుంటే, బాలు ఈ ప్రోగ్రామ్ నువ్వు సెట్ కావు వేరే చేసుకో అని నార్మల్గా చెప్పుంటే బాగుండేది. సో అది చెప్పలేదు. నాకు కొంచెం నవదీప్ మళ్ళీ ఏమన్నా సారీ చెప్తాడో చూడాలి, అదైతే అనిపించింది. అండ్ అగ్ని పరీక్ష 2 స్టార్ట్ కాగానే ఫస్ట్ కంటెస్టెంట్ శాలిని నాకు ఎందుకు అంత జెన్యూన్గా అనిపించలేదు, ఏదో యాక్టింగ్ లెక్కనే అనిపించింది. నాకైతే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే తనైతే సెలెక్ట్ అయితే అవ్వదు అని అయితే నాకైతే అనిపించింది. బట్ లాస్ట్లో తనైతే షూ పాలిష్ చేసిందో నాకు కూడా కొంచెం ఇంప్రెసివ్గా ఎక్కడ అనిపించింది అంటే, మీరు క్లోజప్లో చూస్తే తన బట్టలకు కూడా కొంచెం బ్లాక్ షూస్ ఇవన్నీ కూడా అంటుంటుంది. సో అక్కడ కొంచెం సరే చూద్దాం ఇంకా నెక్స్ట్ స్టేజ్లో ఎట్లుంటుంది అనే దాని మీద కొంచెం ఏమన్నా జడ్జెస్ ఆగిల్లా అని అనిపించింది. లేదంటే మాట్లాడే దాంట్లో అది కూడా కొంచెం స్క్రిప్టెడ్గా లేకపోతే కొంచెం ఫేక్ అనేది అనిపించింది. బట్ ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనం జడ్జ్ చేయడం కూడా చాలా కష్టము. బట్ తన ఓకే అనిపించింది. బట్ 2 గ్రీన్స్ వచ్చే పర్ఫార్మెన్స్ అయితే కాదు. సో కొంచెం అభిజిత్ తోటి కూడా పులిహోర అదంతా కూడా నడిచింది. బట్ నెక్స్ట్ పర్సన్ మధ్యలో తీసుకొచ్చినారు, అభి శాంగర్ అంట. అస్సలు ఇక్కడ వరకు ఎట్లొచ్చిండని నాకు ఈ పర్సన్ని చూసినప్పుడే అనిపించింది. తను ఏం చెప్పిండంటే ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పిండు, వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటా అని చెప్పిండు, రియల్ ఎస్టేట్ అని చెప్పిండు. బట్ ఎకరానికి ఎన్ని గుంటలు అని చెప్తే నాకు తెలియదని చెప్పొచ్చు, లేదు అంటే 40 గుంటలని చాలామంది తెలిసి ఉంటుంది. ఇంగ్లీష్లో మేబీ తెలియకపోయి ఉండొచ్చు.
ఇంగ్లీష్లో అడగండి, నాకు తెలుగులో తెలియదు అని స్క్వేర్ ఫీట్ ఏదైనా అడుగు, నేను చెప్తాను అని చెప్పుంటే బాగుండేది. మొత్తం ఫేక్ స్టోరీ అని నాకు అనిపించేసింది. ఎందుకంటే బిజినెస్ చూసుకుంటాడట ఆయన, బట్ ఎన్ని గుంటలో తెలియదట, క్లయింట్స్ తోటి ఏం మాట్లాడతాడు. సో ఎంటర్ప్రీనియర్ అంటే తనకు తాను ఎవ్వరి సపోర్ట్ లేకుండా కంపెనీ పెడితే అది ఎంటర్ప్రీనియర్. వాళ్ళ నాన్న బిజినెస్ చేస్తే ఎంటర్ప్రీనియర్ ఎట్లయితాడో నాకైతే అసలు జోక్ ఆఫ్ ది డే అనిపించింది. అండ్ యోగా చేస్తా అన్నాడు, ఒక ఆసనం అంటే కూర్చొని గాలి పీల్చి వదిలేస్తున్నాడు, అది కామెడీ అనిపించింది. దాని తర్వాత శాలిని డ్రెస్ని ఒకసారి జడ్జ్ అయ్యి తన ఫ్యాషన్ స్టైల్ ఎట్లుంటుందో అంటే, తను డ్రెస్ గురించి బాగుందని చెప్పిండు, బట్ తనకు సెట్ అయింది డ్రెస్ అయితే శాలినికి, అట్లా పెద్ద ఏం లేదు. మేకప్ గురించి మాట్లాడుతుంది మనోడు, పెద్ద పప్పులో కాలేసిండు. నువ్వు అండర్-19 క్రికెటర్ అన్నో అండ్ ఫ్యాషన్ డిజైనర్ అనో, ఈ ఫ్యాషన్ స్టైల్ గురించి చెప్పాల్సింది, కొన్ని అడ్జస్ట్మెంట్లు చెప్పాలి, మేకప్ గురించి మాట్లాడను. సో మొత్తం ఫేక్ స్టోరీ అనిపించింది. బట్ ఏం చేయలేము. అందుకే అభిజిత్ ఫిక్స్ అయిపోయాడు గుంటల దగ్గరనే 10,000 అనగానే వెళ్ళిపో బాబు నువ్వు, అంతా మొత్తం ఫేక్ స్టోరీ అని అర్థమైపోయింది అక్కడనే. అండ్ గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా మాట్లాడిండు, అది కూడా ఘోరం అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగర్ ఝాన్సీ వచ్చింది. చాలా అంటే అమాయకంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి. అండ్ ఆల్సో చూసుకుంటే తను ఏదైతే మాట్లాడాలనుకుంటుందో అది మాట్లాడింది. టాస్క్ ఇచ్చినప్పుడు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని మాట్లాడింది. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అంటే ఫస్ట్ టైం కదా స్టేజ్ మీద, సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ కెమెరాస్ని చూసి కొంచెం గట్టిగా నిలబడి మాట్లాడాలి, పాట పాడాలి, ఏదైతే తను చెప్పిందో అన్నీ కూడా కరెక్ట్గా అనిపించింది. మీరు చూస్తే పాట పాడనగానే ఏదో ఫిలిం సాంగ్ పాడితే ఎట్లుంటుంది, కాదు, తనకి ఏదైతే వచ్చో ఏదైతే ఉందో ఇన్ని రోజులు అదే మాట్లాడడం తనకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. బట్ మంచిగానే అన్నీ కూడా చెప్పింది, మాట్లాడింది, తన గురించి తను చెప్పుకుంది, అద్భుతంగా అనిపించింది. సింగర్ ఝాన్సీకి కూడా మంచిగా నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోయింది. ఒక హోల్డ్లో ఉన్నట్టు ఉంది. నెక్స్ట్ చూడాలి, ఇక తనైతే ఉంటుంది 15లో పక్కా అదైతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రన్నింగ్ రాజా. నేను స్టార్టింగ్లో ఒక విషయం చెప్పిన, వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసినారని. రన్నింగ్ రాజాని అస్సలు నాకు చూస్తుంటే బీపీ లేచింది. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ అంటే చాలా వీడియోస్ నేను చూసిన, వీళ్ళకంటే బెటర్ పర్సన్స్ ఉన్నారు, అంటే మంచి స్టోరీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సెలెక్ట్ చేయకుండా వీళ్ళని సెలెక్ట్ చేస్తే అసలు ఎందుకు తీసుకొచ్చినారు వీళ్ళని అయితే అనిపిస్తుంది నాకైతే. ఆయనైతే ఏదైతే కామెడీ చేసిండో, క్రింజ్ కామెడీ చేసిండో, అంటే నాకు తెలిసి శ్రీముఖిని ఇమిటేట్ చేసినట్టుంది, అదైతే కాలింది ఆమెకి. అండ్ ఆల్సో రన్నింగ్ రాజు ఒక మాట అంటాడు, కొంతమంది కాంట్రవర్సీ కూడా చేస్తున్నారు, రన్నింగ్ రాజు అని కూడా కొంచెం కించపరిచినట్టు మాట్లాడుతున్నారని. బట్ రన్నింగ్ రాజు ఒక మాట అంటాడు, ఏంటంటే ఎవరితో ఎట్లా మిగిలాలో నాకు తెలుసు అని అంటాడు. అంటే తను చెప్పి బిందుమా ఓకే శ్రీముఖికి నీ మీద కోపం ఉన్నది, తన్ని ఓదార్చు, ఏదో కూల్ డౌన్ చేయన్నట్టు చెప్తే మనోడు ఆగు అని చెప్తా అక్కడ ఉండాలి కదా, దగ్గరికి పోయిండు. సో తనకు కూడా కోపం వచ్చి వెళ్ళిపోయింది. సో రన్నింగ్ రాజా బదులు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుండో, తనని అక్కడ దానికి ఎట్లా వచ్చింది అనేది నాకు ఇప్పటికి కూడా అర్థమవుతుంది. తన స్టోరీ ఏందనేది ఎవరికి కూడా తెలియదు, తెలిసి ఉంటే బాగుండేది. అండ్ ఇంకో పర్సన్ వచ్చింది, ఫ్యాషన్ డిజైనర్ సంథింగ్ మోడల్ అని, డిబోరా అనుకుంటా తన పేరు. సో తను కూడా తన స్టోరీ చెప్పినట్ట ఏమనిపించలేదు. సో అండ్ మధ్యలో కొంతమంది వచ్చినారు, వాళ్ళకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, వాళ్ళు కొంచెం వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళు బయటకు వచ్చినారు. బట్ డిబోరా గురించి అయితే ఆ మేకప్ దూడ్చుకోమన్నారు, తను ఏమని చెప్తుందో తనకి అర్థం కావట్లేదు. తను ఏదో మోడల్స్లో దాంట్లో కూడా పార్టిసిపేషన్ చేసిన, రన్నర్ అప్ అయినా అని చెప్పింది. బట్ కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలి కదా, మరి అంత పెద్ద స్టేజ్ మీద పర్ఫెక్ట్గా మాట్లాడాలి, లేకపోతే కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. సో తన్ని కూడా ఎట్లా సెలెక్ట్ చేసినారు ఆ స్టేజ్ దానికని అయితే నాకైతే ఫ్యూజులు అవుట్ అవుతుండే తెలుసా. అండ్ లాస్ట్లో వచ్చింది మిథిలేష్, అదర్ కొట్టిండని చెప్పాలి. అద్భుతం అంటే అద్భుతంగా, అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు చూడు, తను ఉన్నంతసేపు అంటే తన మైండ్ అక్కడనే ఉంది, అక్కడ ఏం జరుగుతుందో అక్కడనే ఉంది మైండ్ కూడా తనది. అందుకే తను బెటర్గా పర్ఫార్మెన్స్ చేసింది వీళ్ళందరికంటే. 3 గ్రీన్స్ ఎందుకు వచ్చినాయి అంటే, తను లాస్ట్లో అడిగినప్పుడు కూడా
తను ఏదైతే 3 గ్రీన్స్ వచ్చినాయి నాకు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయినా అని కొంచెం అదే అంటే ఇంటెలిజెన్స్ అన్నాడు, చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నాడు. అండ్ జస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు అరే 6 ప్యాక్ ఉంటే తీసేసుకుంటారు, బాడీ ఉండాలి వీళ్ళకి అట్లా అనిపించింది. కానీ ఏదైతే తన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందో, ఈవెన్ తను స్టేట్ 5th ఏమో వచ్చిందని చెప్పిండు. దాని తర్వాత చూసుకుంటే తను ఒబేసిటీతో బాధపడుతూ దాని తర్వాత 6 ప్యాక్ చేసిండంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. దెన్ దాని తర్వాత కూడా తను ఏదైతే మాట్లాడాలనుకున్నాడో కరెక్ట్గా మాట్లాడాడు. కొంచెం ప్రిపేర్ కూడా వచ్చిండు తను. అంటే ప్రిపేర్ అవ్వడం బ్యాడ్ అని అనుకోకండి, ప్రిపేర్ అయ్యి రావాలి. కొన్ని ఏదైతే నీ నెగిటివ్స్ చెప్పన్నప్పుడు కూడా కొంచెం మంచి విషయాలు చెప్పిండు. పర్ఫెక్షనిస్ట్ నేను అది ఇది అని కొన్ని మంచి విషయాలు చెప్పిండు, వాటికి కూడా ఇంప్రెస్ అయ్యిండు. అండ్ ఆల్సో నామినేషన్ చెయ్యి శ్రీముఖిని అంటే కూడా అద్భుతంగా చేసిండు. అదైతే నాకు నచ్చింది నిజంగా. అంటే నిజంగా కన్వర్జేషన్ అనేది స్పాంటేనిటీ ఉంది. అండ్ ఆల్సో ఫిజికల్ టాస్క్లో ఆడతాడు అనిపిస్తుంది. అండ్ ఆల్సో చూసుకుంటే ఇంటెలిజెంట్ కూడా ఉన్నాడు కాబట్టి 3 గ్రీన్స్ వచ్చేసినాయి. అండ్ బ్యాడ్ అయితే ఏం అనిపించలేదు. తన్ని రిజెక్ట్ చేయడానికి హోల్డ్లో పెట్టాడు, ఎక్కడ కూడా ఒక బ్యాడ్ కూడా అనిపించలేదు. కాబట్టి తనైతే సెలెక్ట్ అయింది అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసినట్టు అనిపించిన కానీ ఉప్పల్ బాల్ విషయంలో మాత్రం కొంచెం అరే బాబు నువ్వు ఈ షోకి అంటే పర్ఫెక్ట్ కాదు, నువ్వు బాగుండదు అని చెప్పి అదేదో టాస్క్ అనేది ఇచ్చి సరే నువ్వు టాస్క్ ఫెయిల్ అయినావు కదా పంపిస్తానని ఉంటే బాగుండేది. మరి జడ్జెస్ ఏమనుకున్నారో మనకు తెలియదు కానీ ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. బాలుకి అయితే కొంచెం జనాల నుంచి అయితే పాజిటివ్ రావడం అదైతే ఒక మంచిగా జరిగిందని చెప్పుకోవాలి ఉప్పల్ బాలుకి. బట్ నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేసి దాంట్లో టాస్క్లు ఆడకపోతే బాల్ను సెలెక్ట్ కావాలంటే బాగుండేది. టాస్క్ కూడా ఏమీ లేదు. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా జరిగింది. మీ ఒపీనియన్ అయితే బాల్ గురించి చెప్పండి. అండ్ ఆల్సో ఈ వీడియో ఎట్లా అనిపించింది కూడా కామెంట్స్ రూపంలో సెలెక్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు కూడా వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ.